ఇంతటితో మీరు చెల్లించాల్సిన మొక్కులు తీరాయి. మీ రాకతో అత్యంత వైభవంగా అమ్మవారికి పూజలు, సారె కార్యక్రమం ఈ పండుగకు వైభవంగా జరిగాయి. అమ్మాయి మమ్మల్ని పిలిపించుకొని ఆమె మా చేత ఇవన్నీ చేయించుకున్నారు. అలాగే మీ భార్య చేత మన గుడి ప్రాంగణంలో ఉన్న మహావృక్షానికి ఊయల కట్టిస్తే మీ నుంచి దూరమైన మీ తండ్రి గారు మీ ఇంటి వారసులుగా తిరిగి అడుగు పెడతారు బాబు. మా అన్నయ్య తిరిగి నా కూతురి కడుపునే పుడతాను అంటే అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి? చిన్న వయసులోనే నేను నా అన్నని దూరం చేసుకున్నాను. బిహారీ, సహస్ర, మీరిద్దరూ ఎలాగైనా త్వరలో నాకు వారసుండివ్వాలి. విహారీ, నువ్వు నా కొడుక్కి కొడుకుగా పుట్టావు. మళ్ళీ ఇప్పుడు నీ కొడుగ్గా నా బిడ్డే పుడతాడంటావా? వాణ్ణి మీరిద్దరూ కనిస్తే మళ్ళీ మేము మా కొడుకుని ఈ చేతులతో పెంచుతాం. అవునరా, ఈసారైనా వాడు సంపూర్ణ ఆయుష్యుడవ్వాలి. పంతులు గారు, ఉయ్యాల ఎక్కడ తెచ్చుకోవాలి? ఉయ్యాల మన దగ్గరే సిద్ధంగా ఉందమ్మా. ఒక్క నిమిషం తెస్తానుండండి. ఇదిగోండమ్మా ఉయ్యాల. మీరు వెళ్ళి గుడి ఆవరణలో ఉన్న మహావృక్షానికి ఈ ఉయ్యాలను అత్యంత భక్తి శ్రద్ధలతో కట్టాలి. సంవత్సరం తిరగకుండా మీరు వారసుని కంటారు. అలాగే పంతులు గారు. ఏ లక్ష్మి, సహస్రకి తోడుగా వెళ్ళు. ఏదో సందిగ్ధంలో ఉన్నట్టున్నారు. ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. ఏమీ లేకపోవడం ఏమిటి? మోసంతో కలిసిన బంధమేదో, ఆ దేవుడు కలిపిన బంధమేదో అర్థం కాని స్థితిలో ఉన్నావు. అదే లేదు. నిగూఢంగా దాచిన నిజం నాకు తెలుసు. అసలు నిజమే మీకు తెలియదు. అసలు నిజమా? ఆ దేవుడు కలిపిన విహారీ లక్ష్మిల బంధం గురించి మాట్లాడుతున్నాను. దైవ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. మీ ఇంటికి అసలైన కోడలు ఆ కనక మహాలక్ష్మి. ఆ విషయం తెలియక మీరు చాలా తప్పులు చేశారు. ఇకనైనా తనని గుర్తించండి.
ఆ కనక మహాలక్ష్మి నీకు విహారికి ఏ బంధమైతే ఉందని మీరు అనుకుంటున్నారో ఆ బంధం త్వరలోనే ముగిసిపోవాలి. అయ్యో, ఎంత తప్పు చేశాను, ఎంత పొరపాటు పడ్డాను. నా వల్ల లక్ష్మి ఎంతో బాధపడింది. చివరికి తనతో విడాకులివ్వమని కూడా బలవంతం చేశాను. ఈ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి విహారికి ఏం చెప్పి నువ్వు సంతకం పెట్టిస్తావో నీ ఇష్టం. వాళ్ళది దేవుడు కలిపిన బంధం కాబట్టే విడాకులు ఇవ్వకుండా ఆపాడు. అమ్మా, మీకు దండం పెడతాను, నన్ను ఈ విషయంలో క్షమించండి. లేదు, నా తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, అదే న్యాయం. నా ప్రాణం తీసిన ఆనందంగా నా జీవితాన్ని సమర్పించేస్తాను, కానీ ఈ తాళి మాత్రం తీయలేనమ్మా. నేను విహారీ గారికి దూరంగా ఉంటాను, ఈ ఇంట్లో ఒక మూలన ఉంటాను, కానీ ఆయన నుంచి విడిపోమని చెప్పొద్దమ్మా. నా పేరుని, ఇంటి పరువుని, మన కంపెనీ ప్రతిష్టని కాపాడింది లక్ష్మిని. అయ్యో,